లకు పార్లమెంట్ సభ్యులకు ఎమ్మెల్యేలకు పార్టీ అధ్యక్షులకు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు పాత్రికేయ మిత్రులకు అన్నింటికీ మించి ఈనాటి సభను ఇంత కళకళలాడిస్తూ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ధర్మ పోరాట దీక్ష 4వసారిగా ఇక్కడ జరుగుతోంది. గతంలో తిరుపతి, వైజాగ్, కాకినాడ చేసి ఈ రోజున ఒంగోలు పట్టణంలో చేసుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన చేయమని మనం ఎవరు ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్వలాభం కోసం ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి చాలా అనైతికంగా విభజన చేశారు. దాని మూలంగా మనం ఆర్థికంగా ఎన్నో నష్టపోయాం, అభివృద్ధి పరంగా ఎంతో నష్టపోయాం. చుట్టూ ఉన్న 5 రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే మనం హీనమైన స్థితిలో ఉన్నాం. అయితే ఈ విభజన చట్టంలో కొన్ని అంశాలు పెట్టారు ఆ రోజునున్న ప్రభుత్వం వారు. ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని ఇంకా కొన్ని అంశాలు పెట్టినప్పుడు ఆ రోజున రాజ్యసభలో అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్న అరుణ్ జైట్లీ గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ 5 సంవత్సరాలు సరిపోదు, కనీసం 10 సంవత్సరాలు ఇవ్వాలని వాళ్ళు గట్టిగా పోట్లాంటి మాట కూడా తెలుసు మనందరికీ. ఎన్నికలకు ముందు మోడీ గారు ఈసారి జరగబోయే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే, నన్ను ప్రధానమంత్రిని చేస్తే ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని, ఢిల్లీకి రాజధాని కూడా చిన్నబోయేటట్టుగా అద్భుతమైన రాజధానిని అమరావతిలో కట్టిస్తామని, ఇలా రకరకాలుగా ఎన్నో వాగ్దానాలు చేశారు. కానీ అధికారంలోకి వెళ్ళిన తర్వాత వాటిలన్నింటినీ కూడా మర్చిపోవడం జరిగింది. అక్కడికి ఎన్నోసార్లు గుర్తు చేశాం. ఒరిజినల్ గా ఒక సామాన్యమైన వ్యక్తి ఒక టీ కొట్లో టీ అమ్ముకునే దగ్గర నుంచి ప్రధానమంత్రి అనే వ్యక్తి, పేదల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి, మధ్యతరగతి కుటుంబాలు తెలిసిన శక్తి, ఇలాంటి వ్యక్తి వస్తే మనకు న్యాయం జరుగుతుందని మనందరం అనుకుంటే ఆయన కూడా అదే విధానంలోకి వెళ్ళారు. మనం అందరూ ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు వచ్చి మా రాష్ట్రం గురించి చెప్పండి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి అని ఎన్నోసార్లు అడిగాం. పార్లమెంట్లో ఎన్నో విధాలుగా మేము ప్రశ్నించాం కూడా, ఒక్కసారి కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పలా. 19 అంశాల్లో ప్రతి అంశాన్ని కూడా ఏదో ప్రారంభోత్సవం చేసినట్టు చేసి, శంకుస్థాపన చేసినట్టుగా చేసి అరకొర నిధులు ఇచ్చారని తప్ప ఏ ఒక్క అంశానికి కూడా పూర్తిగా ఈ రోజు వరకు కూడా డబ్బులు ఇవ్వలేకపోయిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చి 2 రోజుల పాటు పార్లమెంట్ లో ఉండి మిగతా పార్టీ వాళ్ళందరికీ కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో ప్రధానమంత్రి గారు ఎలాంటి అన్యాయం చేశారు కూడా ప్రతి ఒక్కరికి తెలియజెప్పాక అన్ని పార్టీలు వాళ్ళు కూడా మనతో కలిసి వచ్చారు. ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీని, అధికారంలో ఉన్న పార్టీని అవిశ్వాస తీర్మానం పెట్టమనేది మామూలు విషయం కాదు. అది చంద్రబాబు నాయుడు గారి మూలంగానే అది చెయ్యగలిగాం. ఆ రోజున పూర్తిగా మన రాష్ట్రానికి ఎన్ని రకాలుగా వాళ్ళు అన్యాయం చేస్తున్నారో ఆ అన్యాయాలన్నీ కూడా మనం ఎండగట్టాం. అయితే మనం ఎన్ని ప్రశ్నలు వేసినా ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకపోగా పాడిందే పాటరా పాసిపళ్ళ దాసరా అని మళ్లీ పాట రికార్డే ఓపెన్ చేశారు తప్ప ఈ అడిగిన ప్రశ్నల గురించి ఒక్కదానికి కూడా వారు సమాధానం చెప్పలా. వారు ఇప్పటి వరకు ఇచ్చిన నిధుల సంగతి చూస్తే కేవలం 10%, 25%, 20% ఇచ్చారు తప్ప అంతకంటే ఎవరికి కూడా ఇవ్వలా. ఈ 4 ఏళ్లలో ఇన్ని మాత్రం 10%, 15% ఇస్తే ఈ సంస్థలన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే కనీసం 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పడుతుంది. రేపు పొద్దున్న మన పిల్లలు వస్తాయి. ఇవన్నీ కూడా ఆలోచించకుండా కేవలం వాళ్ళకి ఒకటే ఒక ఆశగా బయలుదేరారు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీయే కాదు కదా, ప్రాంతీయ
పార్టీలు కూడా ఏ పార్టీ కూడా ఉండకూడదు, అన్ని పార్టీలు కూడా నాశనం చేసేయాలి, అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పరిపాలించాలనే ఒక రాజ్యాకాంక్ష పెరిగిపోయి లేనిపోనివన్నీ కూడా చేస్తూ వచ్చారు. ఎవరికైనా సరే నీతిగా ఉండే వాళ్ళకి, నిజాయితీగా ఉండే వాళ్ళకి, అన్న మాట నిలబెట్టుకునే వాళ్ళకి ఎవరైనా ప్రజలు ఓట్లు వేస్తారు తప్ప దొంగ మాటలు చెప్పే వాళ్ళకి వెయ్యరు. ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఎన్ని దొంగ మాటలు చెప్తున్నారో మీకు అందరికీ తెలుసు. ఒక్క విషయం ఆలోచించండి, మీరు నెల్లూరు, అమరావతి, హైదరాబాద్ వెళ్ళాలి అని బస్సు ఎక్కితే ఆ బస్సు మీద బాగా అనుభవం మంచి డ్రైవర్ వస్తే క్షేమంగా చేరుకుంటాం గమ్యానికి అని ఆనందంగా వెళ్తాం. అలా కాకుండా ఏమి అనుభవం లేకుండా డ్రైవింగ్ కూడా కొత్తగా నేర్చుకొని ఆయన వచ్చి బస్సును నడపడానికి వస్తే మనం బస్సు ఎక్కుతామండి. అలాంటి బస్సు అనుభవం లేని వ్యక్తి వెళ్తే ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో మనం గమ్యానికి చేరలే. మనం ఒక ఆపరేషన్ చేయించుకోవాలంటే ఒక అనుభవం ఉన్న మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం తప్ప మరి అప్పుడే పాస్ అయ్యి వచ్చి ఏ విధమైన అనుభవం లేకుండా ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఆపరేషన్ చేయించుకుంటే సరాసరి పైకి వెళ్తాం తప్ప ఏమీ అవ్వదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అనుభవం ఉందండి? చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలకు పైగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ, మంత్రిగా కానీ, ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఎంతో అనుభవం కలిసిన వ్యక్తి. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎవరు పరిపాలించాలో కూడా అనేక పర్యాయాలు నిర్మించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి అనుభవం వ్యక్తి పాలనలో మనం అందరం ముందుకు వెళ్ళగలుగుతాం తప్ప ఇలాంటి చేతగాని వాళ్ళ దగ్గర ఇప్పుడిప్పుడే ఈ రాజకీయాలు నేర్చుకునే వాళ్ళ ద్వారానో లేకపోతే సంవత్సరాల పాటు జైల్లో ఉండి ఇప్పటికీ ప్రతి శుక్రవారం మరి కోర్టుకు వెళ్లే వాళ్ళు పరిపాలనలోకి వస్తే మన రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. రేపు జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా గట్టిగా మన అభివృద్ధిని కాంక్షి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది తప్ప చేతగా ఉన్న వాళ్ళ చేతుల్లో పెడితే రాష్ట్రం అన్యాయం అయిపోతుందనే సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశానికి ఓట్లు వేయండి. రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో 25 పార్లమెంట్ సభ్యుల్ని కనుక మీరు గెలిపించి అన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కనుక ఇచ్చేటట్లయితే ఈ భారతదేశాన్ని ఎవరు పరిపాలించాలి, ప్రధానమంత్రి ఎవరుండాలి, రాష్ట్రపతి ఎవరుండాలి అనే నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకునే అవకాశం వస్తుంది. ఇలాంటి అవకాశాన్ని మీరు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పనిసరిగా నీతి కోసం, నిజాయితీ కోసం నిలబడుతున్నటువంటి మన నాయుడు గారికి 100కి 100 పాళ్లు కూడా మీ మద్దతు ప్రకటించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.